జూన్ శుక్రవారం గోచర ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద నశృణ్వన్మోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 27 శుక్రవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష విధియ పగలు 1:21 వరకు ఉంది. పునరుసు నక్షత్రం ఉదయం 9:47 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5:41 నుంచి 7:16 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:27 నుంచి 9 వరకు ఉన్నాయి. మరల రాత్రి 3:10 నుంచి 4:45 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:09 నుంచి 9:01 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:29 నుంచి 1:21 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34. ఈరోజు సాయంత్రం అన్ని కార్యక్రమాల్లో అన్ని విషయాలను కూడా శుభ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి 5 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ గ్రహచారాన్ని చూస్తే మరి కర్కాటకంలో బుధుడు చంద్రుడు కలిసి ఉన్నారు. ఆ తర్వాత కుజకేతులు ఇద్దరు సింహంలో ఉన్నారు. రవి గురువులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. రాహువు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు మేషంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో చక్కగా పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాసపడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేస్తుంటారు. గురువుల్ని, పూజ్యుల్ని దర్శిస్తూ ఉంటారు. తర్వాత కృతిక ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం బాగా జరుగుతుంది. వృషభ రాశి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి జీవనం సాధిస్తారు. వాహనాలు కొంచెం చికాకును చూపించే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య లేకుండా సుఖంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి అనేక పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ఉంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళకి అన్ని పనులు కూడా మరి చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ రాశి వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు అందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాటిని చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవరోధాలు వస్తూ ఉంటాయి. మనసు పరిపరి విధాల సంచారం చేస్తూ ఉంటుంది. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురవుతూ ఉంటాయి. పనులు వాయిదా వేసేస్తూ ఉంటారు. తెలివిగా ఆలోచిస్తారు, ఒకసారి పనులు వాయిదా వేస్తూ ఉంటారు. డబ్బు బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది, ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఖర్చుకి ఆదాయానికి పొందడం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు విచిత్రమైన చికాకులను కూడా సూచిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ
వెళ్తున్నాం. అలాగే పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ కిచెన్లో ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు, అలాగే మరి ఏదైనా ఈ సెంటరింగ్ వర్క్లు వాటిల్లో పనిచేసేవాళ్ళు కొంచెం గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇవాళ రేపు దూర ప్రాంత ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయొద్దు. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు, రుణాలు ఇవ్వద్దు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నంలో కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. 1వ పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోమని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి. బాగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఒక్కొక్కసారి ఏదో తెలియని నిరుత్సాహం దగ్గర అవుతూ ఉంటారు. ధనం అవసరాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వదు. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యులతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు ఆర్థికంగాను కుటుంబపరంగాను చికాకులు పడతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. తులారాశి. ఏ పని చేసినా చక్కగా ధైర్యంగా తెలివిగా చేసుకుని ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇవాళ చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లాభాలు, కుటుంబ విషయంలో లాభాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి పనులు చేసి చాలా విజయాలు సాధించి గౌరవ మర్యాదలు పొందుతారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, సాంఘిక కార్యక్రమాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయంలో కొంచెం ఒత్తిడికి లోనవుతారు. అనురాధ నక్షత్రం వాళ్ళు ఇవాళ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవనం చేస్తారు. శుభ పరిణామాలతో కాలక్షేపం చేస్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవితం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగా నడుస్తాయి. మకర రాశి. ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఓర్పుగా వ్యవహరించాలి. అష్టమ కుజుడు, సప్తమ బుధుడు, షష్ఠ గురువు ఏదో తెలియని మోసపూరితమైన వాతావరణాన్ని మీ చుట్టూ ప్రదర్శింపజేసే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు చాలా గోప్యంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి.
రోజున కుంభరాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు, ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. అలాగే పూర్వభాద్ర 1-3 పాదాల వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు సమయానుకూలం లేక సమయానికి సందర్భం లేకుండా పనులు చేసుకుంటూ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.